హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీకే జాబ్స్ డైలీ. ప్రతి ఒక్క నిరుద్యోగులకు డైలీ గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఐటీ జాబ్స్, లోకల్ ప్రైవేట్ జాబ్ డైలీ అప్డేట్స్ రావడం కోసం సబ్స్క్రైబ్ టు మన వీకే జాబ్స్ డైలీ. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ నుంచి NPCIL న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ కానీ, పోస్ట్, వేకెన్సీస్, ఏజ్ లిమిట్, లాస్ట్ డేటు, అప్లికేషన్ ప్రాసెస్, ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియోలో ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడం ద్వారా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై అనేది కావడం జరుగుతుంది. NPCIL న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటిది. హెడ్ ఆఫీస్ ఈ సంస్థకు వచ్చేసి ముంబైలో ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే లాస్ట్ డేట్ వచ్చేసి 30 ఏప్రిల్ 2025 లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ NPCIL నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి టోటల్గా 400 వేకెన్సీస్ అనేది రావడం జరిగింది. ఈ 400 వేకెన్సీస్ యూఆర్ వాళ్ళకి 157, EWS వాళ్ళకి 39 వేకెన్సీస్, అండ్ SC వాళ్ళకి 61, ST వాళ్ళకి 32, OBC వాళ్ళకి 311, టోటల్గా 400 వేకెన్సీతో ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఓకే, ఈ నోటిఫికేషన్కి అప్లై అనేది ఆన్లైన్లో ఉంటుంది. కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అప్లికేషన్ టైంలో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వడం ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కంపల్సరీగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి. ఈ మంచి నోటిఫికేషన్ అని ఆన్లైన్లోనే ఉంటుంది కాబట్టి అఫీషియల్ వెబ్సైట్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. చూడండి, చూసి లాగానే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ నోటిఫికేషన్. ఇందులో క్వాలిఫికేషన్ బీటెక్లో మెకానికల్ అండ్ కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ ఈ బ్రాంచ్ ఉన్న క్యాండిడేట్స్ క్వాలిఫికేషన్ ఎలిజిబుల్ చూసుకోవాలి. ఫుల్ డీటెయిల్స్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. డౌట్స్ ఉన్నా మీరు చదువుకోవచ్చు, ఎందుకంటే వీడియో లెంత్ కావడం వల్ల కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. కంపల్సరీగా ఆ స్పెషలైజేషన్లో BE, బీటెక్ పాస్ ఉండాలి. 50,000కు పైగా పర్ మంత్ సాలరీ రావడం జరుగుతుంది. దాంతోపాటు TA, DA, అదర్ అలవెన్సెస్ కూడా మీకు రావడం జరుగుతుంది. మంచి నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. అప్లై చేసుకున్న తర్వాత మీకు ఎగ్జామ్ అనేది స్టేజ్ 1లో నిర్వహించడం జరుగుతుంది. ఎగ్జామ్ తర్వాత మీకు ఇంటర్వ్యూ కూడా తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇంటర్వ్యూ తర్వాత సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ మీకు అప్లికేషన్ టైంలో కానీ అండ్ ఇంటర్వ్యూ టైంలో మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం ఉన్నాయో వాటి డీటెయిల్స్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ టైంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లో లేదా కామెంట్లో అడగవచ్చు. ప్రతి ఒక్కరికి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ అండ్ IT జాబ్స్, లోకల్ ప్రైవేట్ జాబ్స్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు వీకే జాబ్స్ డైలీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.